ఇక్కడ వసతులే రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంటారండి. ఇక్కడ మనకి తినడానికి ఉదయం రాగానే బాత్రూమ్స్, స్నానం చేయడానికి కానీ అన్ని వసతులు ఉన్నాయి. అలాగే టిఫిన్ ఉచితంగా టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, ఇబ్బంది లేదు. ఎవరన్నా ఇంకా బాగా నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వసతులు ఉన్నాయి, ఇక్కడ చేయించుకోవచ్చు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను హిప్ జాయింట్ ప్రాబ్లంతో నడవలేక ఉన్నాను. స్టాండ్తో నడిచేవాడిని పూర్తిగా ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిన అమావాస్య 20వ తారీఖు నాడు, నవంబర్ 20వ తారీఖు నాడు వచ్చానండి. నాకు డాక్టర్ గారు పరీక్షించి నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు వాడటం వల్ల ఇప్పుడుకి నాకు 80% క్యూర్ అయిందండి. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా నడవగలుగుతున్నాను. ఇది నేను ప్రైవేట్ హాస్పిటల్ ఎన్నో తిరిగానండి. ఎక్కడైనా రిప్లేస్ చేయాలన్నారు. 6 లక్షల ప్యాకేజ్ అడిగారు. బెంగళూరు వెళ్తే, తిరుపతి వెళ్ళినా అదే చెప్పారు. అది అంత ఆర్థిక స్తోమత అంత లేక నేను ఆయుర్వేదిక్ మందులు వాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఆయన నమ్మాను, నాకు తగ్గిందండి. ఇప్పటికి పర్వాలేదు, ఇంకా తగ్గుద్ది, పూర్తిగా కూడా నేను నడవగలనని నేను విశ్వసిస్తున్నాను. అసలు వచ్చేటప్పుడు మీరు ఎలా వచ్చారు? నేను వచ్చేటప్పుడు స్టాండ్ తోటి వచ్చాను. ఇప్పుడు స్టాండ్ లేకుండా నా సొంతంగా నేనే నడుస్తున్నాను. నా పనులన్నీ నేనే చేసుకున్నానని. బాత్రూమ్ కానీ ఎక్కడికైనా నేను ఒంటరిగా వెళ్ళగలను. మన మెడిసిన్ వాడిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాగా ఏమైనా అనిపించిందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. అంతే వాడటం వల్ల ఏంటంటే ఇంతకుముందు నరాలు అన్నీ స్టక్ అయిపోయినాయి కదా, అవి లూజ్ అయ్యి కొద్దిగా యూరిన్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇప్పుడు 14వ తారీఖు ఈరోజు వచ్చానండి. డాక్టర్ గారు నాకు పరీక్ష చేసి మందులు ఇచ్చారు. ఆ మందులు వాడితే నీకు పూర్తి తగ్గుద్ది అన్నారు. నేను ఆయన నమ్ముతున్నాను. చాలా వరకు ఇది ఆయుర్వేదిక్ మందులు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయండి. నమ్మకంతో రండి, నమ్మకంతో మీ యొక్క జబ్బులు తగ్గించుకొని వెళ్ళండి.